హాయ్ ఫ్రెండ్స్! వీడియోని స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఈ వీడియో చాలా హర్టింగ్‌గా ఉంటుంది. అంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ చాలా నచ్చలేదు అన్నారు చూడండి కొన్ని ఎపిసోడ్స్. అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది అస్సల చాలా హర్టింగ్‌గా అనిపిస్తుంది. ప్లీజ్ అలాంటి వాళ్ళు మీరు వినొద్దు. ఓకే. స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. అను వసుకి రింగ్ పెట్టమని చెప్తుంది కదా! సో, మను ఐయామ్ సారీ వసుధారా, నాకు కొంచెం టైం కావాలి, నేను ఆలోచించుకోవాలి అంటాడు కదా! వసు కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి. వెంటనే రిషి వైపు తిరిగి చూస్తుంది. రిషి ఏమో విన్నింగ్ స్మైల్ ఇస్తాడనమాట. ఆంటీ మీరేం మాట్లాడరేంటి? మనుతో చెప్పండి అని అంజు అంటుంది. ఏం చెప్పాలి అంజు? తను కాన్ఫిడెంట్‌గా లేనప్పుడు నేనేం చేయగలను? రిషి నువ్విక్కడికెందుకొచ్చావు? అని శైలేంద్ర అడుగుతాడు. ఏంటి ఫ్రెండ్ అలా అంటావు? నా వైఫ్ ఉప్స్! నా ఎక్స్ వైఫ్‌ని చూడ్డానికి వచ్చా. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇలాంటి డిఫెక్టెడ్ పీస్ పెళ్ళికి దేనికి పనికిరాదని. ఒకవేళ పెళ్ళయ్యి తల్లయినా కూడా ఆ పుట్టే పిల్లలు ఆకలితో ఎంత ఏడుస్తున్నా కూడా తినకి వినిపించదు. అందుకే అన్నా, ఒక భార్యగా గానీ, తల్లిగా కానీ ఎప్పటికీ పనికిరాదు. ఓకే వసుధారా, ఏం పర్వాలేదు. ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. ఇప్పుడైనా నువ్వు నా దగ్గరికి తిరిగి రావచ్చు. ఒక భార్యలా కాకపోయినా నువ్వు తల దాచుకోవడానికి నా ఇంట్లో ప్లేస్ ఇస్తా. నిన్నెవ్వరూ యాక్సెప్ట్ చేయరు, ఒక్క నేను తప్ప. ట్రూ లవ్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా అని రిషి అంటాడు. ఇక్కడ రిషి ఫీలింగ్ ఏంటంటే, రిషి వసుని నిజంగానే లవ్ చేస్తున్నాడు కాబట్టి తన ఇంట్లో స్థానం ఇస్తున్నా అని అన్నట్టు అనమాట. అలాగే నిన్నెవడు పెళ్లి చేసుకోడు, ఎవరు నాకన్నా బాగా చూసుకోరు అని అర్థంతో చెప్తాడు. షటప్ అనియా, గౌతమ్ చెప్పింది నిజమే, నువ్వు ఎప్పటికీ మారవు. తనతో మాటలేంటి అంజు? తనకి సిగ్గనేదే లేదు. బయటికి పొమ్మని చెప్పి ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా రమ్మంటున్నాడు? నేనేం చేశాను గౌతమ్? తన తల రాసుంది. ప్లీజ్ అని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతా అని అంజు అంటుంది. ఏంటంజు అంత త్వరగా ఎలా క్షమించేస్తావు తనని? అయినా తనకి సపోర్ట్ చేసి మాట్లాడతావేంటి? తన వల్ల నువ్వు ఆల్మోస్ట్ చావు చివరంచుల దాకా వెళ్ళావు. పింకీని కోల్పోయి ఉండేదానివి. అందులో అసలు వసు తప్పేం లేదన్నయ్య. అయినా ఇప్పుడు పింకీకి అందరికంటే వసుధారనే ఇష్టం. అండ్ వసునే పింకీకి ఫస్ట్ మదర్, తర్వాతే నేను. మా అందరికీ వసు ఒక పెర్ఫెక్ట్ అమ్మాయి. తనని నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. లేదు, మీరెవ్వరూ తనని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నేను బెట్ కూడా వేయగలను. తన జీవితంలో ఎప్పటికీ ఒక మంచి మదర్, మంచి వైఫ్ కాలేదు. తను ఏ రిలేషన్కి పనికిరాదు అని చెప్పి, సో వసు నువ్వు నా దగ్గరికి వచ్చే, నేను చూసుకుంటా, నా ఇంట్లో నీకు స్థానం ఇస్తా. వైఫ్లా కాకపోయినా ఒక స్లేవ్లా పడుంది కానీ రా అనేసి సైగలు చేస్తూ చెప్తాడు వసుకి. వసు అక్కడే పడిపోయి ఏడ్చేస్తుంది. మనకు కూడా అర్థమవుతుంది కదా, సో సైన్ లాంగ్వేజ్. సో వెంటనే రిషి దగ్గరికి వెళ్ళి ఒక్కటిస్తాడు. ఇంకొక మాట వసుధార గురించి అలా మాట్లాడితే చంపేస్తా. ఏమనుకున్నావు? నేను వసుధారాని వదిలేస్తా అనుకున్నావా? నేను ఇంతసేపు ఆగింది నువ్వేమైనా మారేవేమో, వసుని తిరిగి నీ లైఫ్లోకి కావాలనుకుంటున్నావేమో అని చూసా. ఎందుకంటే తను అందరికంటే నీ దగ్గర ఉంటేనే ఎక్కువ హ్యాపీగా ఉంటుందని నాకు తెలుసు. నువ్వు మారావో లేదో తెలుసుకుందామనే నేను ఆ రింగ్ పెట్టకుండా ఆగా. లేదంటే నువ్వు చెప్పిన ఆ 2 డైలాగులకి వసుధారాని వదిలేస్తాను అనుకున్నావా? అయినా నా వైఫ్ని స్లేవ్గా రమ్మనడానికి నువ్వెవడు? వాట్ వైఫా అని రిషి అంటాడు. వసు నా వైఫ్. అన్అఫిషియల్గా మా ఇద్దరికి ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది. నువ్వెన్ని చేసినా వసుని నా నుంచి దూరం చేయలేవు అని మను అంటాడు. ఇప్పటికైనా వసుకి ఇక్కడ ఉన్న వాల్యూ తెలిసిందా? ఇక్కడ నుంచి వెళ్ళు, నిన్ను అన్నయ్య అని కూడా పిల్లాలనిపించట్లేదు అని అంజు అంటుంది. ఒక్క నిమిషం అని చెప్పి గౌతమ్ శైలేంద్ర వచ్చి, మేము తన బ్రదర్స్, నిన్ను అలా ఎలా వదిలేస్తాం? తన్ని ఇంతగా బాధ పెట్టినందుకు రివార్డ్ ఇవ్వద్దా అని రిషికి చెరోవైపు ఇస్తారు. మళ్ళీ రిషి వెళ్ళిపోతుంటే, వెయిట్ రిషి అని అను వచ్చి, నువ్వెలాంటి వాడివో తెలియక నా చేతితో అన్నం వడ్డించా. వసు నా కూతురు జోలికి వస్తే ఈసారి వడ్డించేది అన్నం కాదు. నేనేమంటున్నానో నీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నా. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నా కూతురు మొహంలో సంతోషాన్ని దూరం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను అంటుంది. వసుపై వీళ్ళందరూ చూపిస్తున్న ప్రేమను చూసి రిషి షాక్ అవుతాడు. రిషి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసు ఐఎమ్ రియలీ సారీ, నీతో ఇదంతా ముందే చెప్పాల్సింది. ఇది మేమంతా ముందే ప్లాన్ చేసుకున్నాం. రిషి మారాడో లేదో అని తెలుసుకుందాం అనుకున్నాం, కానీ ఇప్పుడు తన అసలు రంగు బయటపడింది. నువ్వు ఎంత బాధపడి ఉంటావో అర్థం చేసుకోగలమమ్మా, కానీ ఇదంతా నీకోసమే చేసాం, సారీ అని అను అంటుంది. అవును వసు, మను టైం కావాలి అంటే నేను కూడా షాక్ అయ్యా. తర్వాత ఆంటీయే తన కళ్ళతో సైక్ చేశారు. అప్పుడు అర్థమైంది ఇదంతా ఆంటీ ప్లాన్ అని అంజు కూడా సారీ చెప్తుంది. వసు ఏదొకటి అను అని మను అంటాడు. వసు ఏం మాట్లాడదు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అది చూసి మను కూడా కళ్ళలోంచి నీళ్ళు తెచ్చేసుకుంటాడు. ఐఎమ్ రియల్లీ సారీ వసు, నా ప్రామిస్ని మళ్ళీ బ్రేక్ చేశా, నీ కళ్ళలోంచి మళ్ళీ నీళ్ళు తెప్పించా.
నేను నా మాట నిలబెట్టుకోలేకపోయా అని మను కూడా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. వసు మనుని హగ్ చేసుకొని ఏడుస్తుంది. గాయ్స్ ఇక్కడ కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. ఇక్కడ వసు మనుని ఎందుకు హగ్ చేసుకుంది అంటే మను తనకి ధైర్యం అన్నమాట. తను ఇప్పటి వరకు ఎంత భయపడిందంటే రిషి వచ్చేసరికే భయపడింది. తన మాటలు విని చాలా బాధపడింది. సో తను ఓదార్పు కోసం మను షోల్డర్‌ని తీసుకుంటుంది. మీకు ముందే చెప్పా కదా! మనుయే తన లైఫ్‌ని మళ్ళీ చేంజ్ చేశాడనేసి. సో ఒక ఫ్రెండ్ లాగా. సో వాళ్ళిద్దరూ ఒకళ్ళని పట్టుకొని అలా ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే, "ఊకే క్రయింగ్ బేబీస్ ఇద్దరు ఏడమ ఆపుతారా? ఎంగేజ్‌మెంట్ రింగ్స్ మార్చుకోండి 7 అయిపోతుంది అప్పుడే" అని అంజు అంటుంది. అయినా ఇడియట్ ఏంటి మీ ఇద్దరికి మ్యారేజ్ అయిందా? ఎప్పుడయ్యింది? అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మను వసు ఫోర్ హెడ్ చూస్తాడు. వసు తన హెయిర్‌ని కవర్ చేసుకుంటూ ఉంటుంది. మను వసు చేయి పట్టుకుని హెయిర్‌ని కొంచెం జరిపి చూస్తాడు. ఫోర్ హెడ్ మీద కుంకుమ ఉంటుందన్నమాట. ఓయ్ మేడం ఇదెప్పటి నుంచి పెట్టుకోవడం స్టార్ట్ చేసావు మళ్ళీ? నువ్వు హాస్పిటల్లో పెట్టావు కదా అప్పటి నుండి అని వసు అంటుంది. ఈలోపు అను వచ్చి మీరిద్దరూ తర్వాత కబుర్లు చెప్పుకుందిరు గాంధ్రి రండి గెస్ట్స్ వెయిటింగ్ వచ్చి రింగ్స్ మార్చుకోండి అంటుంది. అందరూ క్లాప్స్ కొడతారు రింగ్స్ మార్చుకున్న తర్వాత. ఆ తర్వాత ధరణి శైలు నాకు ఆకలేస్తుంది అంటుంది. శైలేంద్ర తల కొట్టుకుంటాడు. అందరూ నవ్వుకుంటారనమాట. ధరణి ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఫుల్ క్రేవింగ్స్ బాగా పెరిగిపోతాయి తనకి. సరే నేను కూడా పింకీకి ఏమైనా తినిపిస్తా లేట్ అయింది రా నాతో అనేసి అంజు అక్కడ నుంచి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మను వసులే ఉంటారు అక్కడ. వసు రిషి మాట్లాడిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. మను హ్యాండ్ గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. ఓయ్ ఇక్కడే ఉన్నా కదా ఎందుకు అంత భయం అని మను అంటాడు. నాకు చాలా భయం వేసింది మను. నీ వల్లే నాకు నా లైఫ్ మీద మళ్ళీ ఆశలు చిగురించాయి. నువ్వు రింగు పెట్టేటప్పుడు ఆలోచించుకోవడానికి టైం కావాలి అనేసరికి ఒక్కసారిగా నా ఆశలన్నీ చెల్లాచెదరైపోయినాయి. నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా, ఎవరు మనల్ని దూరం చేయాలన్నా నన్ను వదిలేయవు కదా అని సైగలు చేస్తూ అంటుంది. నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. చావు మాత్రమే నన్ను నీ నుంచి దూరం చేయగలదు. ఐ ప్రామిస్ యూ వసు. లైఫ్ లాంగ్ నిన్నెవరూ హర్ట్ చేయకుండా చూసుకుంటా అని మను ప్రామిస్ చేస్తాడు. రిషి అక్కడే కొంచెం దూరంగా ఉండి అన్నీ వింటాడు. చావా? చావే మిమ్మల్ని దూరంగా చేయగలదా? నేను చూస్తా ఎలా వసుధరని వదలవో. నాకు ఎట్టి పరిస్థితుల్లో నా లైఫ్లో వసుధర కావాలి. ఎలాగైనా సరే వసుధరని తిరిగి నా లైఫ్లోకి తెచ్చుకుంటా అని చెప్పి రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇండియన్స్ అందరూ దసరా సెలబ్రేషన్స్ చేసుకుంటారనమాట. మను వసు కూడా అక్కడికి వస్తారు. అక్కడ పెద్ద రాముడిది కట్అవుట్ రావణాసుడి కట్అవుట్ ఉంటుంది. సో అక్కడ నుంచి బాణం వేస్తారు కదా ఫైర్ ఈవిల్ని తగలబెట్టేస్తారు కదా రాక్షసత్వాన్ని. అలా రావణాసురుణ్ణి దహనం చేస్తూ ఉంటారు. అప్పుడు వసు దేవుడికి దండం పెట్టుకుంటుంది. దేవుడా రిషి నా లైఫ్లో ఎలాంటి ట్రబుల్ తీసుకురాకుండా చూడు. అన్నీ మర్చిపోయి నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. రిషి ఇంకెప్పటికీ నా కళ్ళ ముందుకు రాకుండా చూడు. నా లైఫ్ని పీస్ఫుల్గా ఉండేలా చూడు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. మను వసులు అంత దగ్గరగా ఉండేసరికి రిషికి అయితే బాయిల్ అయిపోతూ ఉంటుంది బ్లడ్. ఎందుకు వస్తారా నువ్వు ఆ మనిషితో ఉండాలి అనుకుంటున్నావు? నువ్వు హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా నీ లైఫ్ నాతోనే స్టార్ట్ అవ్వాలి, నాతోనే ఎండ్ అవ్వాలి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. నెక్స్ట్ అంజు వాళ్ళ ఇంట్లో ధరణి వసుని రెడీ చేయొచ్చు కదా. ఏంటి అంజు కనిపించట్లేదా నేను యాపిల్ తింటున్నా? నాకు ఒక డౌట్, అది నిజంగా శైలేంద్ర బేబీయేనా? ఐ హేట్ యూ అంజు, నా శైలు బేబీనే. అయ్యో సారీ సిస్ ఏదో జోక్ చేసా అంతే ఫీల్ అయ్యావా అంటుంది. ఇట్స్ ఓకే అంజు నాకు తెలుసు నీ గురించి అని ధరణి అంటుంది స్మైల్ ఇస్తూ. ఈలోపు వసు రెడీ అయిపోయి వచ్చి రౌండ్ తిరుగుతుందనమాట. ఎల్లో కలర్ లెహెంగా పింక్ కాంబినేషన్లో. ఎలా ఉన్నాను అని వాళ్ళని అడుగుతుంది. ఓఎంజీ నువ్వు అప్పుడే రెడీ అయిపోయావా? వదిలేస్తే ఇప్పుడే పెళ్లి చేసేసుకునేలా ఉన్నావే అని అంజు అంటుంది. వసు ఈరోజు హల్దీ పెళ్ళి కాదు అంతలా రెడీ అయిపోయావు అని ధరణి కూడా టీస్ చేస్తుంది. అను వచ్చి వసు రెడీ అయిపోయావమ్మా రా కిందకి వెళ్దాం రా, నేను వెళ్ళి ఆ ఇడియట్ రెడీ అయ్యాడో లేదో చూడాలి అంటుంది. ఆంటీ మీరు వసుని కిందకి తీసుకువెళ్ళండి, నేను ఆ ఇడియట్ దగ్గరికి వెళ్ళి చూస్తా రెడీ అయ్యాడో లేదో అని అంజు అంటుంది. హాయ్ రాక్షసి ఎలా ఉన్నాను అని మను అడుగుతాడు. ఓకే ఓకే అంత హాట్గా ఏం లేవు కానీ వసు మాత్రం లుకింగ్ సెక్సీ. ఆ హల్దీ అటర్లో సూపర్ ఉంది. అను వెంటనే విండో దగ్గరికి వెళ్ళిపోతాడు వసు వచ్చిందేమో చూద్దామని. హలో కొంచెం పేషెన్స్ బాబు ఎందుకంత తొందర? హలో వైఫీ అబ్బాయిలు ఎప్పుడూ అంతే ఆల్వేస్ రొమాంటిక్ మూడ్లో ఉంటారు అని గౌతమ్ వచ్చి అంజుని కిస్ చేస్తాడు. అది మను చూసి అయ్యో నేను ఎప్పుడు వస్తారని కిస్ చేసే ఛాన్స్ వస్తుంది నాకు అని మను అనుకుంటాడు. అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్తారు. రిషి మనసులో ఎలా అనుకుంటాడు, వసుధర
అయిపోయావు. ఈరోజు ఆ హల్దీ అప్లై చేయగానే నీ ఫేస్ మాడిపోతుంది. అది చూసి ఆ మను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోడు అని రిషి అనుకుంటాడు. వసు కూర్చొని ఉంటుంది. మను వసు పక్కకు వెళ్ళిపోతాడు. మను ఇక్కడ కూర్చో అని అంటుంది. లేదు మామ్, నేను వసు పక్కనే కూర్చుంటా. ఈడియట్. సరే అయితే, కాకపోతే మరీ అంత దగ్గరగా కూర్చోకు అని అంటుంది. నెక్స్ట్ అప్లై చేస్తుందనమాట మనుకి హల్దీ. ఆ తర్వాత మొత్తం గౌతమ్, అంజు, ధరణి, శైలేంద్ర అందరూ అప్లై చేస్తారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్. తర్వాత వసు హల్దీ ప్లేట్ తీసుకుని శైలేంద్రకి ఇస్తుంది అప్లై చేయమని. శైలేంద్ర కొంచెం కాల్ స్లిప్ అయ్యి దాని కింద వలిపేస్తాడు. అదేమో అక్కడే దీపం అది ఉంటుంది. సో అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. తడి పసుపు కూడా అలా కాలిపోతుంది ఏంటి అనుకుంటారు. శైలేంద్ర అయితే ఫుల్ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో అలా చూస్తూ ఉండిపోతాడు. థ్యాంక్ గాడ్ వసుకి ఏం కాలేదు, బాగానే అప్లై చేయలేదు ఇంకని అనుకుంటాడు. ఇదెలా సాధ్యం, అది నా చేతులతో నేనే ప్రిపేర్ చేస్తా అని అంటుంది. అంటే ఇందులో ఎవరో కెమికల్ కలిపారు అని గౌతమ్ అంటాడు. రిషి అని అంజు అనుకుంటుంది. వసు ఏమో ఆడడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి గాయస్ ఇంక వదిలేయండి, ఇది కంప్లీట్ చేద్దామా అనేసి మను అంటాడు. సో నువ్వేం ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇంకా ఎక్స్ట్రా ప్రిపేర్ చేశాను, పూజ గదిలో ఉంది తీసుకొస్తానుండు అని చెప్పి ఆ ప్లేట్ తీసుకొస్తుంది. అప్పుడు రిషి మనసులో ఎలా అనుకుంటాడు, షిట్, ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది, ఏం పర్వాలేదు, మ్యారేజ్ అయ్యేలోపు ఎలా అయినా సరే వసుధారాన్ని నా సొంతం చేసుకుంటా, ఐ విల్ మేక్ యూ మైన్, ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అని ఈవెల్గా నవ్వుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ వసుకు కూడా హల్దీ అప్లై చేస్తారు. అయిపోతుంది. మను ఇలా అంటాడనమాట శైలేంద్ర గౌతమ్తో, మనం మెహందీ కూడా ఈరోజే ప్లాన్ చేసేద్దాం, ఎందుకంటే రిషి రేపు మెహందీ ఫంక్షన్లో కూడా ఏదైనా ఈవిల్గా ప్లాన్ చేయొచ్చు, మనం తనకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని మను అంటాడు. సరే మను, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా, అరేంజ్మెంట్స్ నేను చేస్తా అని శైలేంద్ర అంటాడు. వసు ఈవినింగ్ రెడీ అయిపోయి కిందకు వస్తుంది. వసు కోసం బాడీ గార్డ్స్ని అలాగే కొంతమంది పోలీసులను కూడా పెడతాడు. అది చూసి రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే అబ్బాయిలందరికీ ఫుల్ వార్నింగ్ ఇస్తుంది, మీరు అసలు అక్కడికి రావడానికి వీల్లేదు, మెహందీ ఫంక్షన్లోకి అబ్బాయిలు రాకూడదు అని. అంజు, ధరణి వాళ్ళంతా సాంగులు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు. ధరణి వసుకి మెహందీ పెడుతూ అందులో మను నేమ్ కూడా రాస్తుంది. మెహందీ అయిపోయాక వసు తన రూమ్లోకి వెళ్తుంది కదా, అప్పటికే మను వసు రూమ్లో ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ, ఆంటీ చూస్తే తిడతారు, వెళ్ళు మను అని వసు అంటుంది. మను ఫేస్ అడ్డంగా తిప్పుకుంటూ వసుని దగ్గరకు లాక్కుంటాడు. ఇది చూడండి, నీ చేతుల్లో నా నేమ్ చూడాలి, అందుకే వచ్చా అని మను అంటాడు. నీకేమైనా పిచ్చా, అంత సీన్ లేదు, నేనేమెందుకు రాయిపించుకుంటా అని వసు అంటుంది. ఏ అని మను అంటాడు. ఐ డోంట్ లవ్ యూ అని వసు అంటుంది. అలా అనేసరికి మను వసుని కొంచెం పుష్ చేస్తాడనమాట, బెడ్ మీద పడిపోతుంది. ఆ తర్వాత మను కూడా వెళ్ళి వసు పక్కన కూర్చుంటాడు. వసుకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మను ఇంకొంచెం దగ్గర జరుగుతాడు. వసు కళ్ళు పెద్ద చేసేసుకుని మను వైపు సీరియస్గా చూస్తూ అని తల అడ్డంగా ఊపుతుంది. వాట్ నో, హలో మేడం, నేనేమంత చీప్ కాదు అంటూ వసు చేయి తీసుకుని నా నేమ్ చూద్దామని వచ్చా అంతే అని వసు చేతిలో తన పేరు కోసం వెతుకుతాడు. వసు ఏమో మను నేమ్ చూపిస్తుంది. గుడ్ గర్ల్, సరే అయితే ఇంక పడుకో, అండ్ రిషి గురించి ఏం భయపడకు, తను నిన్నేం చేయలేడు, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, గుడ్ నైట్, బాయ్ అని మను అంటాడు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అని వసు అంటుంది. ఎన్నిసార్లు చెప్తావు బేబీ, ముందు పడుకో అని చెప్పి వసుని పడుకోబెట్టి పైన బ్లాంకెట్ కప్పి తను నిద్రపోయే వరకు అక్కడే కూర్చుంటాడు. నిద్రపోతున్న వసుని చూసి నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటా అని మను అనుకుంటాడు. రిషి ఒంటరిగా రోడ్ మీద నడుస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. రేపే సంగీత్ ఫంక్షన్, ఎలా అయినా సరే వసుధార కావాలి, వసుధారాని వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటూ అలా నడుస్తూ ఉండగా ఒక అమ్మాయి రోడ్ పక్కన వీల్ చైర్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చూడడానికి చాలా క్యూట్గా ప్రిన్సెస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓ గాడ్, ఇంత అందంగా ఉంది, ఇంత క్యూట్గా ఉంది, ఇలాంటి ప్రిన్సెస్కి ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చావేంటి దేవుడా అని రిషి అనుకుంటాడు. ఆ అమ్మాయి వీల్ చైర్లో కూర్చుంది కదా, సో లెగ్స్ ప్రాబ్లం అనేసి తనకి నడవలేదు అని రిషి అర్థం చేసుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి హే వై ఆర్ యూ క్రయింగ్ అని అడుగుతాడు. అది నేను అని ఏడుస్తూ ఉండగా, ఓహ్ తెలుగు, నువ్వు ఇండియన్వా, చూడమ్మా టైం చాలా లేట్ అయింది, ఇంత నైట్ టైంలో నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు, ఇలా ఒక్కదాను తిరగకూడదు, వెనక్కి వెళ్ళు సిస్టర్ అని రిషి అంటాడు. నాకు పార్టీకి వెళ్ళాలని లేదు, వాళ్ళంతా నన్ను ఎక్కిరిస్తున్నారు, ఆట పట్టిస్తున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు, ఏమని ఏడిపిస్తున్నారు, ఇంతకీ నేనేమేంటో తెలుసుకోవచ్చా సిస్టర్ అని రిషి అడుగుతాడు. నా పేరు దియా అన్నయ్య,
పార్టీలో వాళ్ళంతా నన్ను ఏడిపిస్తున్నారు. నేను నడవలేనని, నా ఫ్యామిలీకి ఒక శాపమని, నేను ఒక యూజ్‌లెస్ అని, నడవలేకపోవడం నేను చేసిన తప్పా? ఇందులో నా తప్పేముంది అని ఏడుస్తూ ఉంటుంది. ఓయ్ మెంటల్, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా అన్న వాళ్ళని లాగి పెట్టి కొట్టాల్సింది. నేనెలా వాళ్ళని కొట్టగలను అని దియా అంటుంది. ఎందుకు కొట్టలేవు? నన్ను తీసుకెళ్ళి ఆ పార్టీకి, నేను చెప్తా వాళ్ళ సంగతి, నేను మాట్లాడతా. వాళ్ళందరికీ నీ వెనుక నీ అన్నున్నాడని చెప్పు అని రిషి అంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని దియా కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఆ తర్వాత రిషి వీల్ చైర్ తోసుకుంటూ ఆ పార్టీ దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళందరినీ తిడతాడు. ఈడియట్స్, మీరేనా నా చెల్లెల్ని ఏడిపిస్తా? తను డిజేబుల్డే కావచ్చు, కానీ తనలాంటి హార్టు మీలో ఏ ఒక్కరికి లేదు. అంకుల్, ఆంటీ, వీళ్ళన్న మాటలు మీరు అస్సలు మనసుకు తీసుకోకండి. తను మీకు శాపం కాదు, తనే మీ ఆస్తి అని రిషి చెప్తాడు. దియా థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్తుంది. ఇంకోసారి ఎప్పుడైనా నా చెల్లెల్ని కానీ తన ఫ్యామిలీని కానీ ఏమైనా టీజ్ చేశారో అంటూ వాళ్ళని బెదిరించేసరికి వాళ్ళు కూడా దియాకి తన పేరెంట్స్కి సారీ చెప్తారు. ఆ తర్వాత దియా రిషి వైపు చూసి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి బ్రదర్ ఉన్న నీ సిస్టర్స్ చాలా లక్కీ. అలాగే నువ్వు ఫ్యూచర్లో ఒక బెస్ట్ లవర్, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ ఫాదర్ అవుతావు అన్నయ్య, నాకు ఆ నమ్మకం ఉంది అని దియా అంటుంది. వెంటనే అది విని రిషి షాక్ అవుతాడు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వసుకి మనుకి మ్యారేజ్ అయిపోతే రిషికి వసు కంప్లీట్గా దూరం అయిపోతుంది. సో రిషి వసుని ఎలా అయినా సరే తన లైఫ్లోకి తెచ్చుకోవాలని చూస్తూ ఉంటాడనమాట. కాకపోతే తన ప్రేమతో వసుని గెలుచుకోకుండా మనుని దూరం చేస్తే, మను కనుక వసుని వదిలేస్తే తన దగ్గరకు వచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తాడు. కానీ వేరే విధంగా మంచిగా కూడా వసుని తన లైఫ్లోకి తీసుకోవచ్చు కదా అనే ఆలోచనలో ఉండడు. ఎందుకంటే వసుకి ఉన్న వీక్నెస్ వల్లే కదా వసుని తన లైఫ్లో నుంచి వెళ్ళిపోమంట. సో మను కూడా అలాగే వసుని వద్దనుకుంటే వసుకి ఇంకా రిషి తప్ప వేరే దారి కనిపించదు కదా అని అనుకుంటాడు. వసుని దక్కించుకోవడం కోసం మను తనంతట తానే వసుని నేను చేసుకోను అనేలా చేద్దామని రిషి చాలా ఈవెల్గా, చాలా చాలా ఇంకా దారుణంగా, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చేస్తాడు. సో ఈ ప్రాసెస్లో రిషికి ట్రూ లవ్ అంటే ఏంటో మీనింగ్ అర్థం అవుతుంది. కాకపోతే వసు లైఫ్లో మాత్రం రిషి ఒక నైట్ మేర్లా మిగిలిపోతాడు. సో చూద్దాం, వసుని దక్కించుకోవడానికి, మనుని వసుని దూరం చేయడానికి రిషి ఇంకా ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇంకా దారుణంగా ఉంటుంది. మేబీ ఆ ఎపిసోడ్తో ఈ నైట్ మేర్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అనుకుంటున్నా. మీకు నేను చెప్పిన స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.